2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారంతా కల్తీ సారా తాగే చనిపోయారని సిట్ గుర్తించింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొంది. వైసీపీ పాలనలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేక కూలీలు పేదలంతా నాటు సారాకు అలవాటు పడ్డారు. ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని సిట్ పేర్కొంది. మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని తేల్చింది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసుల్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఐపీసీ 304(2) సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటుసారాలో మిథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైసీపీ హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి వైఫల్యమూ ఉందని గుర్తించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఏర్పాటైన సిట్ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 25 మంది ఒకే లక్షణాలతో మృతి చెందారు. వీరంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందు నాటుసారా తాగారు. ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదులు అందగా అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేశారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని దర్యాప్తు చేయలేదు. మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు పంపినా ఆ నివేదికలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. మృతుల కుటుంబీకులు, ఎక్సైజ్ అధికారులు, సారా విక్రేతలు సహా ఎవ్వరినీ విచారించలేదు. అప్పటి పాలకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గి దర్యాప్తును అటకెక్కించారు. వైసీపీ పాలనలో నాణ్యమైన, ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, నాసిరకం బ్రాండ్లను అధిక ధరలకు కొనాల్సి రావడంతో కూలీలు, పేదలు నాటుసారాకు అలవాటు పడ్డారు. దీంతో కల్తీ, నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. వాటిని యంత్రాంగం నిర్మూలించలేదు. మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వారికి అనారోగ్య సమస్యలున్నాయా, మద్యం తాగే అలవాటు ఎన్నాళ్లుగా ఉంది, గతంలో సారా తాగినప్పుడు వాంతులు, విరేచనాలు, తల తిరగడం లాంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబీకుల్ని సిట్ ప్రశ్నించింది. అంతకుముందు తమ వారిలో అలాంటి లక్షణాలేవీ చూడలేదని వారంతా వాంగ్మూలాలిచ్చారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా ఈ వివరాలు సేకరించారు. వీటన్నింటినీ విశ్లేషించాక అవి సహజ మరణాలు కావని తేల్చారు. నాటుసారా తాగిన తర్వాత బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్లు మసకబారిపోయి చూపు కోల్పోవడం, వాంతులు, తల తిరగడం, ఆయాసం, ముఖమంతా నల్లగా మారిపోవడం, నాలుక తెల్లబడిపోవడం వంటి లక్షణాలతో మరణించారు. ప్రాణాలు వదిలేయడానికి కొన్ని గంటల ముందు తమకు ఏదో అయిపోతోందని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వారి కుటుంబ సభ్యుల వద్ద తల్లడిల్లిపోయారు. వారి కళ్ల ముందే విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. మృతుల్లో 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ. నాటుసారా తాగడం వల్లే వారు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించగా అవన్నీ సహజ మరణాలేనని నాటి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పారు. అనారోగ్యం, ఇతర కారణాలతో జంగారెడ్డిగూడెంలో నెలకు 90 మంది సాధారణంగా చనిపోతూ ఉంటారంటూ చాలా తేలిగ్గా తీసిపడేశారు. అప్పటి పోలీసు అధికార యంత్రాంగం కూడా పాలకులకు వంత పాడడంతో ఈ చావుల వెనకున్న చీకటి కోణాలు బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం సిట్ వేసి విచారించడంతో అసలు గుట్టు ఇప్పుడు రట్టయింది.